I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆస్తులు పెంచుకునేది దాచుకోవడానికి కాదు, ఇలా పంచుతూ అనుబంధాలు పెంచుకోవడానికి. మీరు ఎంతో కష్టపడి సంపాదించేది ఇలా ఆత్మీయులకు ఇవ్వడానికి, అవసరతలో ఉన్నవారికి పంచడానికే కదా. పంచకపోతే పుచ్చులు పట్టిపోతుందయ్యా. సంపాదించేది హెచ్చులక పంచిపెట్టడానికే కదా. అవునంకుల్, మీలా నలుగురికి పంచిపెట్టాలంటే ఎంతో రాసిపెట్టుండాలి. అలాంటి తలరాత నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దేనికైనా యోగ్యత ఉండాలి, అదందరికీ చేతనవ్వదు. మీకు సంపాదించే ధైర్యం ఉంది అంకుల్. ఇలా అయిన వాళ్ళకి పంచిపెట్టే గొప్ప గుణం కూడా ఉంది. మీరిలాగే కావాల్సినంత సంపాదిస్తూ కావాల్సిన వాళ్ళకి పంచుతూ ఉండండి. ఏమయ్యా శ్రీనివాసు, పుష్ప కూడా నీలాగే నలుగురికి పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకుంటుంది. హ, ఎంత పెద్ద మనసమ్మా నీది. నువ్వు నోరు తెరిచి అడగాల అమ్మా, మేమే తెలుసుకునివ్వాలి. నువ్వు శ్రీనివాస్కి కూతురువే కాదు, నాకు కూడా కూతురు లాంటి దానివే. నాకు ఆడపిల్లలు లేరమ్మా. సీమంతం ఆడవాళ్లు వెళ్లే ఫంక్షను మనం ఎందుకు సార్ అన్నాడు మా జోజో. మన ఇంట్లో ఫంక్షన్కి మనం ఎందుకు వెళ్ళకూడదని వచ్చేసా. కాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసా. ఫంక్షన్ టైంకి వెళ్తే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మనల్నే చూసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది కదా. జోజో అయ్యా, ఇవయ్యా. అమ్మా, గోల్డ్ రింగు. చాలా బాగుంది. నచ్చిందా తల్లి? మ్మ్. చెప్పమ్మా. నచ్చకపోతే ఇంకో డిజైన్ తీసుకొస్తా. అది కూడా నచ్చకపోతే షాపు వాడిని ఇక్కడికి తీసుకొస్తా. ఈ ఆప్యాయత చాలన్నయ్య గారు. దానికి రింగు నచ్చింది కాబట్టి నవ్వుతుంది. అమ్మ పుష్ప, లోపలికి వెళ్ళి అంకుల్కి కాఫీ తీసుకొద్దాం పదా. అన్నయ్య గారు కూర్చోండి. అలాగేనమ్మా. రండి రండి సార్, కూర్చోండి. మనది 25 కిందటి పరిచయం. ఆహా. అప్పట్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళం. అది కూడా కిరాయి సైకిలే శ్రీనివాస్. హ, నేను ఇంకా ఏదీ మర్చిపోలేదు. సార్, మీరు నా పాలిటి దేవుడు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆహా. కూర్చోండి, ఎందుకు నిలబడ్డారు? నేను మీ మాంగారు చిరకాల స్నేహితులమయ్యా. మ్మ్. నేను లోకల్గా పెద్ద మనిషిని అయి ఉండొచ్చు, కానీ ఇది మీ మామగారి ఇల్లు. మీరు మీ మామ ముందు నిల్చోకూడదు. కూర్చోవయ్యా. పర్లేదు పర్లేదు, కూర్చోవయ్యా. ఇదిగో, హోదాలో మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరేం నా పై ఆఫీసర్ కాదు. అలా అని మీతో కూర్చొని మాట్లాడడానికి మన ఇద్దరి మధ్య అంత సంబంధం లేదు. సో నాకు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు. అందుకే కదా కూర్చుని మాట్లాడుకుందాం అనేది. హ, అప్పుడే మనకి పరిచయాలు పెరుగుతాయి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు రండి, కూర్చోండి. ఏం లేదు అల్లుడు గారు, నీలకంఠం గారు కొద్దిగా టెన్షన్లో ఉన్నారు. అదే, మీ ఆఫీస్లో ఎవరో లేడీ బాస్ వచ్చారట కదా, ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో తనకి ఆఫీసర్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఇలా కలిసిపోదామని వచ్చారు. పరిచయం పెంచుకోవడానికి వచ్చి పేరు గోత్రం దాచుకోవడం దేనికండి? మీతో పరిచయం పెంచుకుంటే మేడంని ఎలా మేనేజ్ చేసుకోవాలో సలహాలు ఇస్తారని. అలా నీలకంఠం గారు నన్ను అడిగినప్పుడు నేను మొహమాటం లేకుండా చెప్పేశాను అల్లుడు గారు. ఆ ఆఫీసర్ స్ట్రిక్ట్ అయితే మా అల్లుడు మహా స్ట్రిక్ట్ అని, ఆవిడ మొండి అయితే మా అల్లుడు జగమొండి అని చెప్పాను. దానికి నేనేమన్నానంటే, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ మనసు సాటి స్ట్రిక్ట్ ఆఫీసర్కే తెలుస్తుందన్నాను. ఏమంటారు సత్యం గారు?
ఇలాంటి విషయాల్లో నేనేం మాట్లాడలేను. చూడండి, ఆఫీస్ విషయాలు ఇక్కడ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ట్యాక్స్ గురించి ఏదైనా అడ్వైస్ కావాలంటే ఎవరైనా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ని కలవండి. నేను మీకు ఎలాంటి సలహాలు ఇవ్వలేను. ఇలాంటి విషయాల్లో తలదూర్చడం అస్సలు ఇష్టం లేదు నాకు. విన్నావా జోజో, ఎంత ముక్కుసూటి మనిషో? హ, ఇలాంటి సత్యకాలపు మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టే సకాలంలో వర్షాలు, సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. మీలాంటి వాళ్ళు అలాగే ఉండాలి. కానీ మాలాంటి వ్యాపారస్తుల గల్లాపెట్లో చెయ్యి పెట్టి చెక్ చేయకుండా మీరెంత హానెస్ట్గా ఉన్నా పర్వాలేదు. పొదుగులో పాల మాదిరి స్వచ్ఛంగా ఉండండి. కానీ ఒక్కసారి పొదుగు దాటి పాలధార బయటికొచ్చాక అవి నీళ్లలో కలిసిపోవాలి. హ, చిక్కటి పాలు ఒంటికి అరగదు. చక్కటి ఆఫీసర్సు ఈ సొసైటీకి నచ్చరు. కాబట్టి పాలు సరిగ్గా అరగాలంటే నీళ్లు కలిపితేనే కరెక్ట్. పితికిన పాలు వేడి చేయకుండా వంట పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అవును, అదంతా ఉండేది ఒకప్పుడు. హ, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కాలంతో పాటు చిక్కటి పాలు అరిగించుకునే మనుషులు కూడా అంతరించిపోయారు. కాబట్టి ఈ రోజుల్లో చిక్కటి పాలు అరగట్లేదు, చక్కని మనుషులు గెలవట్లేదు. హ, మార్కెట్లో కల్తీ పాలకే గిరాకీ ఎక్కువ, నకిలీ మనుషులకే వాల్యూ ఎక్కువ. ఆలోచించుకోండి. హ, అసలు ప్యూర్ మిల్కే దొరకట్లేదు. అలాంటి చెడిపోయిన ఈ కాలంలో సత్యకాలపు మనిషిలా ఉండి ఏం చేస్తావు? చెడిపోయింది కాలం కాదండి, మనుషులు. ఉడుకు రక్తం మీద అలాంటి మాటలే వస్తాయి. కానీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మనిషి. దాదాపు 25 ఏళ్ల పరిచయం మాది. ఎంతో మంచి మనిషి. నాకెన్నో ఫేవర్లు చేసి పెట్టాడు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఏదో మేము తిరిగి ఏదో చేతనైన సహాయం చేస్తున్నాం. మా పరిచయం తర్వాత వారిని బయట ఒక బియ్యపు గింజ కూడా కొననివ్వలేదు. ఇప్పటికీ కూరగాయలు కూడా నేనే పంపిస్తున్నాను. అంతా అప్పటి ఆనవాయితీ ప్రకారమే నడిపిస్తున్నారు. కాదని ఎలా చెప్పగలను? మీ ఉప్పు తిని మర్చిపోగలనా? అప్పుడు డబ్బు తీసుకునే కాలమే కాదు, అప్పుడు ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటర్ కూడా ఫ్రీగా దొరకడం లేదు. ఆ బాధతోనే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా అల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే గాని ఇన్కమ్ మీద అసలు దృష్టి పెట్టట్లేదు. డబ్బు వస్తువుల మీద పెద్దగా ఆశ లేదు. అమ్మాయి మనసులో ఉన్న చిన్న చిన్న కోరికలు తీర్చాలన్న ధ్యాసే లేదు. అలా అయితే ఎలా అని నాతో చాలాసేపు మాట్లాడాడు. ఇదిగో ఇలాగే తలదించుకున్నాడు బాధతో. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళు చెప్తే రుచించవు. నేను మీ శ్రేయోభిలాషిగా మీ ఇంటికొచ్చి మంచి చెడు చెప్పే పూచి నాది అని ఇదిగో ఇలా వచ్చాను. మా శ్రీనివాస్ భయం వల్ల ఒకటే, కేవలం జీతం మీదే ఆధారపడితే ఎలా, దానికి తోడు ఇంకో చేత్తో సంపాదిస్తే దర్జాగా బతకొచ్చు అని. మీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను. నేను ఎలా బతకాలో నాకు బాగా తెలుసు. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు.